డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు ఈ 2025 సంవత్సరం మీనరాశి వారికి ఫలాలు ఎట్లా ఉన్నాయి? సో మీనరాశి కాలపురుషుడి యొక్క పాదాలు ఈ సంవత్సరం ఆరంభంలోనే ఉగాది సమయం నుంచే వీళ్ళకి షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఫామ్ అవటం వల్ల ఎక్కువ మందికి పాదాలకు సంబంధించిన సమస్యలు, మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉండే అవకాశం ఉంది, వాతపు నొప్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే వీళ్ళ యొక్క గోచారము ఈ సంవత్సరము అంత అనుకూలంగా లేదు. కేవలం వీళ్ళకి ఒక కేతువు అనుకూలమైన స్థానంలో, షష్ఠ స్థానంలో ఉన్నాడనమాట. అంటే శత్రువుల మీద జయము, తర్వాత ఏంటంటే ఆరోగ్యం స్ట్రాంగ్గా ఉండటము, ఆరోగ్యం బాగుండటము, తర్వాత సర్వీస్లో ఉండే వాళ్ళకి రికగ్నిషను, అలాగే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరకటం అనేది జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం వల్ల. కాకపోతే ఈ యొక్క శని వీళ్ళ యొక్క రాశి సంచారం, చంద్రరాశి సంచారం చేయటం వల్ల వీళ్ళలో ఒక భయం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే ఇది ఏలినాటి శని టైం కూడా అనమాట. వీళ్ళకి ఏలినాటి శని 2వ దశ జరుగుతోంది ఇప్పుడు. సో ఈ 2వ దశలో వీళ్ళకి శని ఒక భయాన్ని కలిగిస్తాడు. అలాగే వీళ్ళు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ఒక మార్పు అనేది వీళ్ళు చూడాల్సి వస్తుంది. మార్పు కనుక లేకపోతే వీళ్ళ జీవితంలో అభివృద్ధి అనేది ఉండదన్నమాట. అలాగే బృహస్పతి గురువు యొక్క గోచారం వీళ్ళకి రాశి అధిపతి అనమాట, గురువు అనమాట. ఈ గురువు చతుర్థ కేంద్రంలో ఉన్నాడు. సో భూమి, ఇల్లు, ప్రాపర్టీ, వెహికల్స్ అనేది కొనటం అనేది కొనడానికి మంచి సమయం అన్నమాట. తర్వాత చతుర్థంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, సో ఇంట్లో వీళ్ళు కొంత మానసిక ప్రశాంతతని పొందే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే తల్లి వైపు బంధువుల ద్వారా వీళ్ళకి కొంత లాభం అనేది చేకూరుతుందన్నమాట. సో ఇది ప్రాపర్టీలు అమ్మడానికి కానీ, అసెట్స్ అమ్మటానికి, డిస్పోజ్ చేయడానికి కానీ ఇది సరైన టైం కాదనమాట. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేప్పటికీ, విద్యార్థులకు చతుర్థ స్థానంలో విద్యాకారకుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళలో నెగ్లిజెన్స్ రాకుండా చూసుకోవాలి. నాకు బాగా వచ్చులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది విద్యార్థులు. లేకపోతే ఈ యొక్క విద్యాకారకుడు గురువు చతుర్థ కేంద్రంలో ఉండి వీళ్ళకి యోగకారకుడు అవుతున్నాడు. సో విద్యార్థులకి వీళ్ళు ఫోకస్గా కనుక హార్డ్ వర్క్ చేసి ఎఫోర్ట్ పెడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో తర్వాత వచ్చేప్పటికి ఈ గురు మహాదశ నడిచే వాళ్ళకి, అలాగే కేతు మహాదశ నడిచే వాళ్ళకి, గురు అంతర్దశ, కేతు అంతర్దశ నడిచే వాళ్ళకి ఈ సంవత్సరం ఈ గ్రహాల వల్ల కొంత యోగం అనేది జరిగే అవకాశం ఉంది. అంటే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వీళ్ళు చూసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. మీనరాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే నా